వెల్కమ్ టు నెల్లూరు ఫుడ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఇవాళ మన ఛానల్లో వచ్చేసి 8 కిలోల చికెన్ కర్రీ చేస్తున్నాను. ఫస్ట్గా ఇలా ప్యాన్ పెట్టుకొని కొంచెం రాతి పువ్వు వేసేసుకున్నానండి. అలాగే స్పైసెస్ యాడ్ చేసుకుంటున్నాను. చెక్క, లవంగాలు, ఇలాచి ఇవన్నీ కూడా నేను యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఆనియన్స్ యాడ్ చేసుకుంటున్నానండి. నేను 8 కిలోల చికెన్కి 1 కిలో ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నానండి. మాత్రం ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. నేనైతే 1/4 కిలో వేసుకున్నాను. అవి 1/4 కిలో, ఇవి 1/4 కిలో. ఇలా బాగా కలిపేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం వేసేసుకొని ఇది బాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకుందామండి ఆయిల్లో. నేను మాత్రం బాగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న 1 కిలో టమోటాలు యాడ్ చేసుకుంటున్నానండి. ఒకసారి అన్నీ కూడా కలిపేసుకున్నాము. టమోటాలు కూడా ఆయిల్లో బాగా మగ్గించుకున్నాము. చూడండి, టమోటాలు కూడా బాగా ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు కడిగి పెట్టుకున్న 8 కిలోల చికెన్ యాడ్ చేసేసుకుంటున్నానండి. నేను అంతా క్లీన్ చేసి పెట్టుకున్నాను. యాడ్ చేసేసుకున్నాను. ఇప్పుడు పసుపు సరిపడినంత వేసేసుకుంటున్నానండి. అలాగే ఉప్పు కూడా వేసుకుంటున్నాను. ఒకసారి అంతా కలిపేసుకున్నాము. చూడండి, అంతా కలిపేసేసుకున్నాను. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 15 నిమిషాలు బాగా ఉడికించుకుందాము. ఈ స్టేజ్లోనే మనం కారం వేసుకుందాము. అలాగే కొంచెం ధనియాల పౌడర్ కూడా వేసుకుందాము. అలాగే కరివేపాకు కూడా యాడ్ చేసేసుకుందాము. ఇప్పుడంతా కూడా కలిపేసుకుందాము. కలిపేసుకొని ఒకసారి ఉప్పు చూసేసుకొని ఏమేమి తక్కువైతే అవి చూసుకొని వేసుకుందాము. చూడండి, నాకు ఉప్పు కారం అన్నీ కూడా పర్ఫెక్ట్గా సరిపోయాయి. ఇలా కలిపేసుకొని ఒక 7 నిమిషాలు ఇలా మూత పెట్టుకొని ఉడికించుకుంటానండి. అంతే, మన కర్రీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుందని ఒకసారి మీరు ట్రై చేయండి. చూడండి, ఈ స్టేజ్లోనే ఫైనల్గా మనం కస్తూరి మెంతి యాడ్ చేసుకుంటున్నామండి. యాడ్ చేసేసుకొని ఒకసారి కలిపేసుకుందామండి. చూడండి ఎంత బాగా వచ్చిందో, ఎంత కలర్ఫుల్గా వచ్చిందో అసలు కర్రీ. అసలు చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. అంతేనండి, చాలా సింపుల్ అండి మనం ఈ కర్రీ చేసుకోవడం. చూడండి, మన కర్రీ క్లైమాక్స్ అయిపోయిందండి. ఇప్పుడు ఫైనల్గా మనము కొత్తిమీర యాడ్ చేసుకుందాము. కొత్తిమీర యాడ్ చేసేసుకొని కలిపేసుకుందాము. చూడండి, మనకి కర్రీ అంతా అయిపోయిందండి. ఇలా కలిపేసేసుకొని అయిపోయింది. ఒక 2 నిమిషాలు ఉడికిచ్చేసేసుకొని దించేసేసుకొని సర్వ్ చేసేసుకోవడం అండి. చాలా సింపుల్ అండి ఇలా చేసుకోవడం. ఫంక్షన్స్కి, చిన్న చిన్న బర్త్డేస్కి వాటికి ఇలా చేసుకోవచ్చు. మొదటిసారిగా ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ ఉంటేనే ఇలాంటి మంచి మంచి వీడియోలు నేను మీకు చూపించగలను.